హాయ్ ఎవ్రీవన్, నేతి పెసరట్టుని ఇలా ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పావు కిలో పెసర్లకి 1 టేబుల్ స్పూన్ రైస్ వేసుకుని ఓవర్ నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 4 ఎండుమిర్చి పొట్టు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్టీ సరిపడగా సాల్ట్ వేసుకుని బ్యాటర్లో అంతా సాల్ట్ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద పాన్ హీట్ చేసుకుని పాన్ హీట్ అయిన తర్వాత దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత జీరా వేసుకోవాలి పైన. నెక్స్ట్ క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకుని నెక్స్ట్ అట్టు అంచులకి మధ్యలోని నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై అవనివ్వాలి. 1 నిమిషం తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా డిఫరెంట్గా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్